నిన్న పిచ్చమకోతలు కూసాడు రాహుల్ గాంధీ. వాస్తవంగా మాట అనకూడదు, అంత పెద్ద స్థాయిలో ఉన్నారు. కానీ మాట్లాడేదానికి తనకే పట్టు లేనప్పుడు, తనే అర్థం పర్థం లేని మాట్లాడుతున్నప్పుడు ఈ పదజాలం మన నోట్లో నుంచి కూడా వస్తుంది. ఆఫ్టర్ ఆల్ మోడీని పట్టించుకొని నేను అతని స్థాయి ఎంత అంటున్నాడు. ఇంతకీ ఈయన స్థాయి ఎంత? ఈయన ప్రధానమంత్రి అభ్యర్థి అన్నప్పటి నుంచి వీళ్ళకి వచ్చిన సీట్లు ఎన్ని? అది కదా గుర్తుపెట్టుకోవాల్సింది. సంస్కారహీనమైనటువంటి మాట, అహంకారపూరితమైనటువంటి ధోరణి, వారసత్వపు రాజకీయాల నుండి పుట్టుకొచ్చినటువంటి గోల్డెన్ స్పూన్ బేబీలో ఉన్నటువంటి గ్లోరిఫైడ్ వ్యవహారం అనమాట ఇది. వాస్తవంగా గుజరాత్లో రిజల్ట్సే చూసుకుంటే బీజేపీ 156, కాంగ్రెస్ 17, మహారాష్ట్రలో బీజేపీ 132, కాంగ్రెస్ 16, ఒరిస్సాలో బీజేపీ 78, కాంగ్రెస్ 13, ఢిల్లీలో బీజేపీ 48, కాంగ్రెస్ 0, ఉత్తరప్రదేశ్లో బీజేపీ 255, కాంగ్రెస్ 2. వీటితో పోల్చుకుంటే ఆయన ఎంత? 3 టర్మ్స్ నుంచి 2 టర్మ్స్ ప్రతిపక్ష పాత్రే రాలేదు. ఈ ట్రిప్పు మొన్న 99 వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని ఆయన గొప్పతనం అని భావించేటటువంటి స్థితికి ఎదిగాడో దిగజారాడో అర్థం కావట్లేదు.